గైస్ మనీష్ మర్యాద అంటే మనకు తెలిసింది బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వచ్చిండు. అతను ఎక్కడ పుట్టిండు ఏంటో మనం తెలుసుకున్నాం. అంత క్లారిటీగా అయితే మనకు కూడా తెలియదు, కొంచెం తెలుసు కాబట్టి నేను క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నా. ఆయన హైదరాబాద్లోనే ఉంటారు, హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు. ఆయన అంటే ఇక్కడ నుంచి వచ్చాడు ఇక్కడ అని అయితే నాకైతే క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్తలేను అంతే. అతని హెయిర్ స్టైల్ చూసారు, మొత్తం గుండు ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఆయన ఒక స్టార్టప్ కంపెనీలో CEO, మనకు అందరికి తెలిసిందే. ఓకే, ఇది ఒక ఇంట్రో. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మనీష్ మర్యాద లైఫ్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. ఒక లైఫ్ స్టోరీ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఒక అగ్ని పరీక్ష నుంచి ఒక మంచి పేరు. ఇప్పుడు మనీష్ మర్యాద అంటే మనకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వచ్చింది, బిగ్ బాస్కి వచ్చింది మనకు తెలుసు కదా అని. అలా అగ్ని పరీక్షలో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్లో వచ్చినాక ఆయన చెప్పాడు, ఆయన మొత్తం క్లీన్ షేవ్ అదే ఉంటుంది, మొత్తం గుండు అదంతా క్లీన్ ఉంటుంది. ఆయన పర్సనల్ విషయం అది మనం చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు. ఏదో లవ్ విషయం అంట, అదొకటి, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. తర్వాత మనీష్ మర్యాద అతను ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చాడు. అగ్ని పరీక్షలో క్వాలిఫై అయ్యాడు, అంటే వీడియో పెట్టాడు, క్వాలిఫై అయిన తర్వాత బిగ్ బాస్కి వచ్చాడు. ఆయన ఒక పిచ్చి స్ట్రాటజీస్ వల్ల, ఆయన ఎక్కువ ఆలోచించడం వల్ల తొందరగా ఎలిమినేట్ అయ్యాడు బిగ్ బాస్ నుంచి. ఎందుకు ఆ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు? అగ్ని పరీక్షలు కూడా చాలా విషయాల్లో ఫెయిల్ కూడా అయ్యాడు. ఆయన ఫెయిల్ అయ్యి శ్రీముఖి డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లకు పర్మిషన్ తీసుకుని మనీష్ మర్యాద కోసం, అది మనందరికీ తెలిసిందే. ఓకే, ఇప్పుడు మనీష్ మర్యాద ఒక అగ్ని పరీక్షలో ఇలా ఉంది. ఆయన స్ట్రాటజీస్ అస్సలు కరెక్ట్ రాకపోవడం వల్ల ఆయనకు అంటే అగ్ని పరీక్షలో కూడా అంతా లేదు. అగ్ని పరీక్షలో శ్రీముఖి స్టేజ్ పైనకి వచ్చి నాగార్జున సార్ ప్లీజ్ సార్ ఒకరు అని చెప్పి సార్ని అడిగి ఒకరిని పంపించింది, అది మనీష్ మర్యాదని. అది మనకు తెలిసింది. మనీష్ మర్యాద బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మనం మాట్లాడదాం. మనీష్ మర్యాద బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఓనర్స్ టెనెంట్స్ అనే తర్వాత ఓనర్స్తోన టెనెంట్స్తోన వీళ్ళు లీడర్స్, మానిటర్స్. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క మానిటర్ అయినప్పుడు మనీష్ మర్యాద లేట్ వెళ్ళాను కాబట్టి ఆయనకి ఎలాంటి మానిటర్ ఇవ్వలేడు. అలాంటి మానిటర్ ఇవ్వకపోవడం వల్ల ఆయనకు కొంచెము మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని కూడా కొన్ని స్ట్రాటజీస్ వేయడం వల్ల మన ప్రియతో నాకు గొడవ అయితే పాపం మనీష్ ఏడుస్తారు. అదొక్క విషయం చాలా బాగా అనిపించింది. ఎమోషనల్ అయిపోతారు మనీష్. ఆ మనీష్ ఎమోషనల్ అయ్యో పాపం కదా అనిపించింది, రియల్గా అయ్యో పాపం కదా అనిపించింది. ఓకే, అది తర్వాత సంజన గారితో చాలా కామెడీగా ఉండేవాడు. కామెడీ అంటే పని ఏంటి, సంజన గారు ఈరోజు శారీ కట్టారు, ఈరోజు ఏం చేద్దాం, ఏం చేయాలనుకుంటున్నావు, ముందే చెప్పమ్మా, నువ్వు చీర కట్టినావు అంటే ఏదో ఒక తులపని చేస్తావు అని ఒక థింగ్తోనే అలా ఉండేది. తర్వాత ఇమ్ముతోనే ఎలా ఉందంటే జోయల్గా ఏంది బ్రో అని ఉండేది. చాలాసార్లు అంటే మనీష్ ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు. చాలా సార్లు మనీష్కి చాలాసార్లు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారంటే ఇంగ్లీష్లో మాట్లాడొద్దని. కానీ కామన్ మనము ఏ స్లాంగ్ మనం ఇంట్లో ఎట్లా వాడతామో, ఇంట్లో అంటే ఇంకా ఆయన ఎక్కువ కంపెనీలో ఆయన CEO కాబట్టి అందరితో ఇంగ్లీష్లోనే మాట్లాడలేదు కాబట్టి ఐ డోంట్ ఏ డూడ్ అనే మాట్లాడడం, అలా ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడడం చాలా అలవాటు పడిపోయింది. అలా తర్వాత ప్రియతోన గొడవ అయింది, శ్రీజతోన గొడవ అయింది, ఒకసారి డెమాన్తోన అరే ఇట్లా ఆర్గ్యుమెంట్ జరిగింది. చాలా వాళ్ళే గొడవ పడ్డారు. ఆ విషయంలో పాపంలే మనీష్ అనిపించింది నిజంగా. అయినాక ఫ్లోరా గారితోనే చాలా బాండింగ్ భలే ఉండేది, బాగుండేది. మన ఇమాన్యుయల్తోనూ కూడా బాగుండేది. తర్వాత సంజనతోన ఫైట్ జరిగింది, ప్రియా కొంచెం మాట్లాడే విషయానికి పాపం మనీష్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఏడ్చిండు అనుకోండి, ఎమోషనల్ అయింది, ఏడ్చిండు. అతను వచ్చి కూడా మాన్పేసిండు, ఎవరు మన ఇమ్ము వచ్చి కూడా మాన్పించిండు. తర్వాత 2 వీక్స్కి ఎలిమినేషన్ అయ్యాడు. కొంచెం ఎక్కువ ఆలోచించి ఓవర్ థింకింగ్ వల్ల ఎమోషనల్ అయిపోయాడు, అది మనందరికీ తెలిసిందే. తర్వాత ఇంకా ఎలిమినేషన్ అయ్యాడు, అది అయిపోయింది. ఎలిమినేషన్ అయిన తర్వాత ఓకే, ఒకసారి మళ్ళా ఇదేంటి వచ్చి నామినేట్ చేయాలి అని చెప్పారు కదా, వచ్చి నామినేట్ చేయాలి ఇలా అని అన్నప్పుడు వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేసి తనుజకు ఒక స్వెటర్ ఇస్తాడు. అదేందో కొన్ని ముద్ద మందారము అంటే మంచి మాటలు చెప్పి మందారం పూలు చెవులో పెడుతుండ్రు, ఆ మందారం పూలు నువ్వు చెవులో పెట్టుకోకు బ్రో అని మనీష్కి చెప్పాడు. మనీష్ కళ్యాణ్కి నామినేషన్ చేసి చెప్పాడు. అది ఆ విషయానికి చాలా ఎమోషనల్ అయిపోయింది ఎవరు
మన తనుజ ఎమోషనల్ అయిపోయింది. తర్వాత మనీష్‌కి కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి ఆ విషయంలో. అయినాక ఓకే. ఆ విషయంలో మనీష్ అలా చెప్పడంలో తప్పేముంది అనంటే, కొన్ని అరే ఎలా చెప్పాడంటే ఒక మందారం అనేది అతని లైఫ్‌లో ఓకే. తనుజ లైఫ్‌లో ముద్ద మందారం అనే ఒక సీరియల్ తీసింది కాబట్టి తనుజ అలా అలా విషయంలో తర్వాత ఇంక మనీష్ ఇప్పుడు బయట మళ్ళీ ఏదో కంపెనీస్ దాని గురించి మాట్లాడుతుంటాడు మనకు తెలిసిందే. తర్వాత ఓకే. బిగ్ బాస్ ఎలిమినేషన్ అయ్యారు. మళ్ళీ అదైనాక గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు తనుజ నా మాట అన్నందుకు సోషల్ మీడియా వేదిక ఆయన సారీ చెప్పేశాడు. అది మనందరికీ తెలిసింది. సోషల్ మీడియా వేదికతోన ఇలా మాట్లాడినందుకు సారీ ఓకే. అదని చెప్తాడు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనీష్ ఇంకా అది అయిపోయింది. అయిపోయిన తర్వాత సపోర్ట్ మనీష్ కూడా డెమాన్కి సపోర్ట్ చేసిండు. ఓకే. డెమాన్కి సపోర్ట్ చేసిండు, కళ్యాణ్కి సపోర్ట్ చేసిండు. వాళ్ళిద్దరు అగ్ని పరీక్ష వాళ్ళు కాబట్టి డెమాన్కి తనుజ సరే కళ్యాణ్ వాళ్ళకు సపోర్ట్ చేశారు. తర్వాత మన అదేంటంటారు మంచి సపోర్ట్ చేశారు. అది వెరీ గుడ్. తర్వాత బయటికి వచ్చిన తర్వాత తన లైఫ్ స్టోరీ నార్మల్ ఉంది. అంటే అప్పట్లానే ఉంటుంది. ఇంకా కొంచెం ఫేమ్ వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని స్ట్రాటజీస్ అంటే ఓకే. అతని కంపెనీకి ఈ జాబ్ చేస్తే ఇలా ఉంటుంది, ఈ జాబ్ పరంగా ఇలా ఉంటుందని అతని కంపెనీ గురించి అయితే చెప్తున్నాడు. మన ఇన్స్టాలో రోజు చెప్తుంటాడు ఈ జాబ్ చేసి ఇలా ఉంటుందని. ఓకే. నిజంగా మనీష్ మీకు బిగ్ బాస్ హౌస్లో మీకు మనీష్ ఎలా అనిపించిండో కూడా కమెంట్ చేయండి. నాకైతే ఓకే. నార్మల్ అంతా అంటే ఓకే. బాగానే ఉంది. అతని లైఫ్ స్టోరీ కూడా బాగానే ఉంది. కానీ పాపం అతను ఎలిమినేషన్ అయ్యేటప్పుడు వాళ్ళ నాన్నని హౌస్లోకి తీసుకొని వస్తా అని అన్నాడంట. వాళ్ళ నాన్న తీసుకురాకుండా నామినేషన్ బిగ్ బాస్కి వెళ్ళిన సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయ్యిండు కాబట్టి కొంచెం బాధాకరమైంది. అది మనందరికీ తెలిసిందే. అయినా ఓకే. నైస్. ఇప్పుడైతే బీబీ ఉత్సవంలో కూడా నార్మల్గానే అంత ఏమి జోష్ఫుల్గా ఏమి ఉండలేడు. ఓకే. కామన్గానే ఉన్నాడు. కానీ ఓకే గుడ్. బయట ఇంటర్వ్యూలు కూడా చెప్పిందిలో కూడా ఓకే ఇది జరుగుతుంది, ఇలా ఉండేది, ఇలా ఉండేది. నేనే స్ట్రాటజీస్ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల అలా ఉన్నాను నేను అని చెప్తాడు. ఇంకా షష్ఠితో కూడా మంచి బాండింగ్ ఉండేది. ఆ ఉన్న ఒక 2 వారాలైనా షష్ఠితోనూ మంచి బాండింగ్ ఉన్నది. వాళ్ళందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్లోరాతోన, సంజన గారితోన మంచి ఫ్రెండ్షిప్ చేశారు. ఆ విషయంలో అయితే బాగా అనిపించేది. సంజన గారితో శారీ కట్టారు, ఏదో చేశారు అని అంటారు. ఎక్కువ విషయంలో కూడా మీరు ఇలా చేశారు, అలా చేశారు తప్పని. ఇప్పుడు వీళ్ళు టెనెంట్స్గా ఉండి ఓనర్స్గా ఉండి టెనెంట్స్గా వీళ్ళు ఉన్నప్పుడుగా వాళ్ళని మాత్రం ఒక ఆట ఆడుకున్నాడు అనుకోండి. మనం ఇలానే ఉండాలని వాళ్ళని మాట్లాడుకున్నా. యాపిల్స్ ఆరెంజెస్ దొంగతనం చేసినప్పుడు కూడా ఘోరం సంజన గారు తీసినని గొడవ అయితే ఆడ ప్రియాతో నాకు గొడవ అవుతుంది. ప్రియాతో గొడవ అయినప్పుడు నువ్వు పాపము ఒకటి నాకు మనీష్ విషయంలో ఏంటంటే ఆయన లాస్ట్ వచ్చి ఆయనకి ఏ మానిటర్ వేయకుండా వాళ్ళు వేసినప్పుడు నేను మానిటర్గా అలా ఉంటాను. నేను లేకపోతే నాకు ఇప్పుడు మీకు అసిస్టెంట్ లాగా నన్ను పెట్టి నేను ఈ పని చేయమని చెప్పండి అని చెప్తే నేను పోయి చెప్తా అని ఆయన కూడా ఇంత కంటెంట్ రావాలి కాబట్టి ఆ విషయంలో చాలా ఆలోచించండు. కానీ వీళ్ళెవ్వరు ఆయనకి ఇవ్వలేరు. అది ఒక్క విషయంలో తప్పు. హరీష్ గారితో కూడా మంచిగా మాట్లాడే వ్యక్తి మన మనీష్. మనకు తెలిసిందే. హరీష్ గారితో కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతో ఇది ఎట్లా మాట్లాడుకున్నారు అంటే వాళ్ళకి నాకు ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అని ఎమోషనల్ అయింది. ఒక రోజు ఎమోషనల్ చెప్పి ఇమాన్యుల్ ఏడవకు ఎందుకు ఏడుస్తావు అని ఆ విషయం కూడా చెప్పడంలో చాలా మంచిగా అనిపించింది. నిజంగా మీకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సపోర్ట్ చేయండి. మొత్తం ఫుల్ వీడియో చూడండి. మనీష్ గురించి అంత క్లారిటీ అయితే ఏం లేదు, మనకైతే తెలిసింది. అందుకోసమే నేను ఇంత తక్కువ వీడియో చేశాను. అందరి గురించి బాగానే చేశాను. మనీష్ విషయంలో అయితే చాలా తక్కువ చేశాను. అదొక్కటే. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.